17 లోక్సభ ఎన్నికలతో పాటే లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా వచ్చింది. దీంతో విస్తృతంగా పర్యటిస్తున్నారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి నివేదిత. దీనికి సంబంధించి ప్రచారం ఎంతవరకు వచ్చింది, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మెజారిటీ కంటే ఈసారి ఎట్లా పెరిగే అవకాశం ఉంటుందా, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందండి ప్రచారం? చాలా మంచిగా జరుగుతుందండి. మాకు ఈరోజు వార్డ్ 4ది అయ్యింది. 1లో మేము ఆల్రెడీ కాలనీస్ తిరిగాము. సో ఎవ్రీడే మాకు ఒక స్కెడ్యూల్ ప్రకారం మాకు ఇన్ఛార్జ్ గారు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. రాజన్న మా తోడుగానే ఉండేసి, రాజశేఖర్ రెడ్డి గారు మా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మా తోడుగానే ఉండేసి మాకు అన్నీ తెలియజేస్తున్నారు, మమ్మల్ని లీడ్ చేస్తున్నారు. సో మాకు ఎవ్రీడే మార్నింగ్ ఇంకా నైట్ మాకు ప్రచారంలోనే ఉంటున్నామండి. మధ్యాహ్నం అంతా మేము ఇలాంటి మీటింగ్స్ కానీ అవన్నీ పెట్టుకుంటున్నాము. చాలా మంచిగా ఉంది అండ్ ప్రజల నుండి మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఇంత సుదీర్ఘ కాలంలో నాన్న చేసిన అభివృద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మనసులో పెట్టుకొని నాన్నది ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ మాతో షేర్ చేసుకుంటూ కూడా మాకే ఓటేస్తారు అనేసి ప్రజలు ముందరకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మన కేసీఆర్ గారి పాలనలో వాళ్ళకు వచ్చిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. సో దానివల్ల కూడా ఎంతోమందికి లాభం, ఎంతో నిరుపేదలు కూడా వాళ్ళకి ఇల్లులు కానీ ఎంతో లాభపడ్డారు. కాబట్టి అవి కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మమ్మల్నే గెలిపిస్తారని ముందరకు వస్తున్నారు. మేడే ఉత్సవాలు కూడా జరుపుకున్నట్టుంది చాలా మంది. ఎట్లా జరుపుకున్నారు? ఇక్కడ బోయిన్పల్లిలో మేము జెండా అయ్యిందండి. ఇంకా ఇప్పుడే మార్కెట్లో కూడా వెళ్ళేది ఉండే. ఇప్పుడు రాజన్న ఆఫీస్లో కూడా మాకు మేడే సెలబ్రేషన్స్ జరిగాయి. సో చాలా మంచిగా జరుగుతుందండి. మాకు మా కార్మికుల అన్నల సపోర్ట్ కూడా మాకు గట్టిగా ఉంది. అంటే ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు, అటు శ్రీ గణేష్ కావచ్చు, బీజేపీ అభ్యర్థి కావచ్చు, లాస్ట్ టైంలో కానీ అంతకంటే ముందు కూడా కొంత అవినీతి ఆరోపణలు వచ్చినాయి, పదే పదే అంటున్నారు. దాని మీద ఎట్లా మీరు అది ఇప్పుడు కాదండి, అది నాన్న లేని టైంలో నుండి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇన్ని ఇయర్స్ అలాంటివి ఏమన్నా చేసేది ఉంటే నాన్న 5 టర్మ్స్ నుండి ఎమ్మెల్యే ఉన్నారండి. ఇది ఫస్ట్ టైం కాదు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండడం. మీరే చూస్తున్నారు ఆయనకి ఉన్న మంచి పేరు కానీ ప్రజలలో ఉన్న ప్రజల మనసులో ఆయన ఎంతగా నిలిచిపోయారు అంటే ఆయన ప్రజలకి ఎంత దగ్గరగా ఉండి పుట్టి ప్రజలు వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీర్చుకుంటూ ఉన్నారు అనేసి. అవినీతికి ఇప్పటివరకు అయితే మీరు ఆయన గారి పేరు కూడా మీకు తెలుసు, ఆయనకి ఇప్పటివరకు మచ్చ పెట్టేది లేదు. అటువంటి చరిత్ర కలిగిన మనిషి అండి అతను. ఇప్పుడు నాన్నగారు లేదని చూసుకొని కొంతమంది అలా మాట్లాడుతున్నారు. అంతేకాదు ప్రజలకి వీళ్ళు ఇలాంటివి ఏవి చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. అది వాళ్ళు రిజల్ట్గా మా చెల్లి ఎలక్షన్స్లో వాళ్ళు చూపించారు. మమ్మల్ని గెలిపించి మమ్మల్ని పాజిటివ్గా నిలబెట్టారు మా ప్రజలే అండి. ఇక్కడ మల్కాజ్గిరి లోక్సభ ఎన్నిక కూడా ఉంది కాబట్టి ఇక్కడ రాగి లక్ష్మారెడ్డి ఉన్నాడు. ఆయన ఇంపాక్ట్ మీ మీద పడే అవకాశం ఉంటుందా? 2 కారు గుర్తుకి ఓటేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక పక్క బీజేపీ మోడీ హవా నడుస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? లేదండి, యాక్చువల్లీ మాకు లక్ష్మణ్ గారు చాలా మంచిగా మాతో పాటే ఆల్మోస్ట్ అన్ని మా ప్రచారంలో కూడా భాగంగా తిరుగుతున్నారు. వారే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోజ్ వాళ్ళు వేరే ఏదైనా నియోజకవర్గంలో ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాతో పాటు తిరగడం జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. మీకు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం లేదని ఎంతోమంది మాకు ముందుకు వచ్చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం కావాలి అనేసి మళ్ళీ అడగడం జరుగుతుంది. సో ఈ కొన్ని మంత్స్లోనే వాళ్ళు చాలా కరెంట్ కట్ కానీ వాటర్ రాకపోవడం కానీ ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ మాకు కేసీఆర్ గారు కావాలి అనేసి ప్రజలు ముందరకు రావడం జరుగుతుంది. సో దానివల్ల అయితే మాకు ఎంపీ గారిని కూడా మా లక్ష్మారెడ్డి గారిని ఎన్నుకుంటా అని ముందరకు వస్తున్నారండి. ఇక్కడ సెంటిమెంట్ రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. బట్ నిజంగా అధికారంలో ఉంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారం చూసి ఓటేయాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. బీజేపీ వచ్చేసి మోడీ హవా చూసి ఇక్కడ కంటోన్మెంట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలంటే బీజేపీకి ఓటేయాలని బీజేపీ క్యాండిడేట్ అంటున్నారు. మీరే ఇలా ఒక మాట అండి, ఒక డెకేడ్ నుండి ఒక 10 years నుండి మీరు చూస్తే అంటే ఇప్పటివరకు ఏ సీఎం వచ్చినా కానీ అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది కేసీఆర్ గారి నుండే స్టార్ట్ అయిందండి. సో ప్రజలకి ఇవన్నీ తెలుసండి, అభివృద్ధి జరిగింది ఇప్పటివరకు జరిగింది కూడా కేసీఆర్ నుండే అనేసి. గత కొద్ది కాలం నుండి ఎప్పటి నుండి అయితే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి మనకు పాత పథకాలు ఏవైతే కేసీఆర్ గారు ఇచ్చారో అవి కూడా కట్ అయ్యాయి. ఇంకా మనకు చెప్పిన 6 పథకాలు ఏవైతే ఇస్తున్నారో అవి ఇంకా అమలు జరపలేదనేసి ప్రజలు ముందరకు వస్తున్నారు. సో మీకు కూడా తెలుస్తుంది అభివృద్ధి ఎక్కడ నుండి అవుతుందో. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? మరొక 10-11 రోజులు మాత్రమే ప్రచారం నేపథ్యంలో కరెక్ట్గా ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? ఇంకెక్కడెక్కడ తిరిగేది ఉంది?
ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు జనాలు? సో ఆల్మోస్ట్ మేము ఏరియా అయితే బాగా కవర్ చేస్తున్నామండి. మేమే కాకుండా నాతో పాటు మా బోర్డు మెంబర్స్, మా ముఖ్య లీడర్లు, మా అందరు కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళ కృషి పెట్టి ఒక సపరేట్గా ఒక్కొక్క వాళ్ళ వర్క్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకొని మరి వాళ్ళందరూ కృషి చేస్తున్నారు. రేం బగులు వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు మీరు రాజన్న ఆఫీస్లో అందరు ఇక్కడికి వచ్చి వాళ్ళు మీటింగ్స్ జరుపుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో నేను చెప్పదలుచుకున్నది ప్రజలకి ఇదే, నాన్న లేనప్పటి నుండి నాన్న లోటు తెలియకుండా మాకు మా ఇన్ఛార్జ్ గారు, మా తోటి మా బోర్డు మెంబర్స్, మా కార్యకర్తలు అందరూ కూడా నాకు అన్న తమ్ముళ్ళలాగా నాకు తోడు ఉండేసి నాకు కష్టపడుతున్నారు, మా గెలుపు కోసం కష్టపడుతున్నారు. సో మా నాన్న ఆశీర్వాదం ఇంకా కేసీఆర్ గారి అభివృద్ధి వల్ల మేము గెలుస్తామనేసి నేను గట్టిగా చెప్తాను. రైట్. శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇక్కడ కంటోన్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. దగ్గరుండి ఆమెను గెలిపించే ప్రయత్నానికి నడుంబిగించారు. ఎట్లా చూస్తున్నారు? ఇప్పటికే అన్ని వార్డులలో పూర్తి స్థాయిలో ప్రచారం ఊపందుకుంది. మా కార్యకర్తలందరూ కూడా వార్డులలో బూత్ల వారీగా వాళ్ళు విడిపోయి బ్రహ్మాండమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ అభ్యర్థి నివేదిత గారు ఇప్పటికే 2 రౌండ్లు నియోజకవర్గాన్ని మొత్తాన్ని చుట్టేశారు. అన్ని వర్గాల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి కల్లబొల్లి మాటలను ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. ఒకవైపేమో 30 సంవత్సరాలు ప్రజలే జీవితంగా కంటోన్మెంట్ ప్రజలే కుటుంబంగా భావించినటువంటి ఒక వ్యక్తి కూతురు అభ్యర్థి ఉంటే, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రోజుకో కండువా మార్చేటువంటి వ్యక్తిని వాళ్ళ పెట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు తమాషాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా, ఏం ఎత్తుగడలు వేసినా ఇప్పటికే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత గారి గెలుపు ఖాయమైంది. ఒక పక్క బీజేపీ మోడీని చూసి ఓటేయాల్సిన అవసరం ఉంది అనే సిమ్టమ్స్ చెప్తున్నారు వాళ్ళు. అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, తమకి ఓటేయండి, కంటోన్మెంట్ను కూడా రాష్ట్రంలో కలుపుకుంటామని రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది? కంటోన్మెంట్ని రాష్ట్రంలో కలపడమా లేదా అనే సంగతి కాకపోతే నేనేం చెప్తున్నా అంటే, పోయిన 10 సంవత్సరాల్లో కంటోన్మెంట్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ కంటోన్మెంట్లో ఉచిత మంచినీళ్ళు ఇచ్చినాం. ఇక్కడ బడుగు బలైన వర్గాలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాం, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినాం. ఈ 4 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంటు కంటోన్మెంట్ పట్టించుకోవడంలో ఫెయిల్ అయింది. ఇక్కడ రోజు వచ్చే మంచినీళ్ళు ఇవాళ 4-5 రోజులకు రావట్లేదు. కరెంటు కోతలు ఉన్నాయి. బస్సులకు మీరు వెళ్ళి ఒకసారి అడగండి. జీటీవీ తరపున ప్రజలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిరస్కరిస్తున్నారు పూర్తి స్థాయిలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గెలుపు కోసము రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫోన్లు చేయడము, కండువాలు కప్పే ప్రయత్నం చేయడము, లేకపోతే వాళ్ళందరినీ తీసుకొని ప్రచారం, నీ దగ్గర వ్యవహారం లేదు, నీ పార్టీలో కార్యకర్తలు లేరు, నీ పార్టీలో కంటోన్మెంట్ చేసేటువంటి దృక్పథం లేదు, అభ్యర్థి నీ పార్టీ వాడు కాదు, ఎక్కడి నుంచో తెచ్చుకున్నావు. కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఇప్పటికే మా కార్యకర్తలకు కృషితోటి కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమంది. మరింత మంచి మెజార్టీతో కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ వర్గమైనా కానీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతున్న నేపథ్యంలో 2 ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితిలో ఒక ఓటు షిఫ్ట్ అవుతుందనే ఒక ప్రచారం జరుగుతుంది. కారు గుర్తుతో పాటు లోక్సభకు మాత్రం వేరే మారుతున్న ఒక సిచ్యువేషన్ నడుస్తుంది బయట ప్రచారం. దాన్ని ఎట్లా? అటువంటి అవకాశం అయితే కంటోన్మెంట్ ఉన్నట్టు నాకు కనబడట్లేదు. ఇదేదైనా దుష్ప్రచారం అయితే అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఉప ఎన్నిక అసెంబ్లీలో నివేదిత గారి కారు గుర్తు ఓటుకు, ఎంపీకి రాయి లక్ష్మారెడ్డి గారి ఓటేసి గెలిపించడానికి కంటోన్మెంట్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా మా కార్యకర్తలు ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి గడపకు వెళ్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ మాకు డిస్టెంట్ సెకండ్, అంటే 2వ 3వ స్థానం కోసం కొట్టాడుకోవాల్సింది తప్పితే విజయం కోసం వాళ్ళు ఎక్కడా రేసులు లేరు. మల్లారెడ్డి గారి వ్యాఖ్యలు ఇక్కడ రాగి లక్ష్మారెడ్డి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? దాని ఇంపాక్ట్ నివేదిత మీద పడే అవకాశం? ఎవరైనా కనబడితే యథాలాపంగా నువ్వే గెలుస్తావు తీవే అంటారు. అంత మాత్రానికి ఇప్పుడు మల్లారెడ్డి గారు మా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే, ఆయన రోజు పొద్దున సాయంత్రం రాయి లక్ష్మారెడ్డి గారు గెలుపు కోసం కృషి చేస్తుంటే కనబడితే ఏదో ఉపసమ్మతికి అన్నాడు, దానికే ఉన్నది. రైట్. మొత్తానికి నివేదిత గారి గెలుపు ఎవరు ఆపేది కాదు, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని కూడా తన అభిప్రాయం చెప్పడం జరుగుతుంది. ముందు మరిన్ని వార్డులు తిరగాల్సిన అవసరం ఉంది, మరో 10-12 రోజులు స్పీడప్ చేస్తామని కూడా ప్రచారం కూడా చెప్తున్నాం. కెమెరా కృష్ణతో నరేందర్ కంటోన్మెంట్ నుంచి. నివేదిత కంటోన్మెంట్ అభ్యర్థి బీఆర్ఎస్తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మనం చూస్తున్నాం. ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఎట్లా ప్రచారం కొనసాగిస్తున్నారండి? మరి కంటోన్మెంట్లో మీరు చూస్తూ ఉన్నారంటే సాయన గారి పేరు తెలియని యువకుడు అయినా సరే మహిళ ఎవరు కూడా ఉన్నారండి. మరి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మార్థం పడుతూ ఉన్నారు. మరి చాలా మంచి స్పందన వస్తూ ఉన్నది. ఎప్పుడైతే నివేదిత గారి
క్యాండిడేచర్ డిక్లేర్ చేశారో కేసీఆర్ గారు, ఆ రోజు నుంచి డెఫినెట్లీ గెలుపు మాదే అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు, మేము కాదు ప్రజలు చెప్తా ఉన్నారు. సో మంచి ఒక రెస్పాన్స్ వస్తూ ఉన్నది. సో ముఖ్యంగా ఏంటంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్, అంటే సాయన గారి పేరు చెప్తేనే సహాయం చేసే సాయన్ అంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో నుంచి ఒకరు వస్తున్నారు కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అలాగే ఒక చదువుకున్న యువకురాలు, ఎందుకంటే షీఈస్ బీటెక్ చదువుకుందండి. సో దే ఫీల్ దట్ డెఫినెట్లీ అసెంబ్లీలో మంచి గాలం ఎత్తుందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు. లాస్ట్ నందితకు నివేదిత మధ్యలో ఉన్నటువంటి తేడా మీరు ఏం అబ్జర్వ్ చేశారు? గత ఎన్నికల్లో కూడా ఆమె గెలుపు కోసం బాగా కృషి చేశారు, మేము స్వయంగా చూసాం. ఇప్పుడు నివేదిత ఎంబడి కూడా తిరుగుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది ఒక యువకుడిగా? నివేదిత ఇప్పటి నుంచి కాదండి, నివేదిత 7-8 years నుంచి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ నుంచే నివేదిత సాయన గారితో ఉన్నది. డెఫినెట్లీ నివేదితకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే షీ నోస్ ఎవ్రీ కాలనీ ఎవ్రీ బస్తీ అనమాట. సో సాయన గారితో ఉన్నప్పుడు ఎవరైనా సరే మా దగ్గరికి ఇప్పుడు బేసిక్లీ ఒక 40-50% అలా వస్తే మిగతా సాయన గారి దగ్గరికి టోటల్ 100% కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళ దగ్గరికి వస్తుండే అనమాట. సో ఖచ్చితంగా నివేదితకి ప్రతి ఒక్క బస్తీ ప్రెసిడెంట్ అయినా కాలనీ ప్రెసిడెంట్స్ అయినా వాళ్ళ ఇష్యూస్ కూడా అన్నీ తెలిసి ఉన్నాయి. అలాగే లాస్ట్ గారికి ఏంటంటే షీ వాజ్ అ వెరీ యాక్టివ్ పర్సన్ అనమాట. ఎందుకంటే మీరు ఇంతకుముందు కవాడిగలో కార్పొరేటర్గా చేసి ఉన్నది, అండ్ షీ వాజ్ అన్ ఎమ్మెల్యే అండ్ షీ యూస్ టు క్యాచ్ అప్ థింగ్స్ వెరీ క్విక్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఎక్స్పీరియన్స్ బాగుంది నివేదితకి, అండ్ ఐ థింక్ షీ కెన్ మేక్ ఇట్ అప్. ఓకే, మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ శ్రీ గణేష్ బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి రావడం, ఒక పక్క బీజేపీ క్యాండిడేట్ ఉండడం, ఇప్పుడు ఓటు ఇక్కడ ఏమైనా షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ఒక పక్క రాయుడు లక్ష్మారెడ్డికి ఓటు వేయాలి, ఇక్కడ కారు గుర్తుకు 2 ఓట్లు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందా? ఏమైనా షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? ముఖ్యంగా ఇది ఏంటంటే ఏదో పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లేకపోతే కింద స్థాయి ఎలక్షన్స్ కాదు, మనిషిని చూసి ఓట్ వేయడానికి. ముఖ్యంగా ఏంటంటే యువర్ వాల్యూస్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. వెన్ యూ కమ్ టు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఎలా ఉంటుందంటే డెఫినెట్గా ఒక పార్టీ ఏమనుకుంటుంది, పార్టీ ఏం చేసింది అనేది ఉంటుంది. సో క్యాండిడేట్ ఒక పార్టీ మారేటప్పుడు ఎంత ఆలోచించాలండి? డెఫినెట్గా ఒక పార్టీకి ఇంకో పార్టీకి వ్యత్యాసం డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు అనుకునే ఏదైతే ముందు చేస్తారో ప్రజలకు అనుకునే డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. నువ్వు ఒక 3 నెలల కింద ఒక పార్టీలో ఉండి ఒకటి చేస్తా అన్నప్పుడు 3 నెలల తర్వాత ఆ పార్టీ బేకార్ పార్టీ, ఇప్పుడున్న పార్టీ మంచి పార్టీ అంటే ప్రజల్లో ఎలాంటి ఒక స్పందన ఉంటుంది మీరు చెప్పండి? ఎలా నమ్ముతారు ఆ క్యాండిడేట్ని? సో నేమన్నా అంటే గెలిచాక కూడా అసలు ఆ పార్టీలో ఉంటాడో లేదో కూడా తెలియదు. సో మేము అలా కాదు, డెఫినెట్గా ఒకటే పార్టీలో స్టిక్ అయి ఉంటాము. సాయన గారు కూడా అది సుదీర్ఘంగా వారు టీడీపీలో ఉన్నారు, టీడీపీ వెళ్ళిపోయాకనే టీఆర్ఎస్లోకి వచ్చారు కాబట్టి వారు పార్టీ మారని అనుకోవద్దు. వారు ఖచ్చితంగా టీఆర్ఎస్లో ఉన్నారు. మరి వారి సతీమణి గారు కూడా ఎప్పుడు చెప్పారనమాట, పార్టీ మారేది లేదు, టికెట్ వచ్చినా రాకున్నా సరే పార్టీ మారేది లేదని చెప్పారు. సో అలాగే ఎందుకంటే కేసీఆర్ గారి మీద నమ్మకం, టీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళారనమాట. సో అలాంటి పార్టీతో ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. వారే కాదు, మన క్యాండిడేట్, మేము ఖచ్చితంగా మా కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం. చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉండే అవకాశం ఉందా? నేరుగా ఒకరికే ఇక్కడ పట్టం కట్టే అవకాశం కనిపిస్తుందా? ఎట్లాంటి పరిస్థితి? ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రజలు ఇప్పుడు పార్టీలు చూసుకోవాలి, క్యాండిడేట్ని కూడా చూడాలి. ఇప్పుడు మీరు బీజేపీ క్యాండిడేట్ని చూస్తే ఇప్పటి వరకు అసలు ఆ పేరు కూడా నాకు తెలిసి ఇంకా ప్రజలలోకి వెళ్ళలేదు. సో నాకు తెలిసి వాళ్ళు చాలా కష్టపడాలి, పేరు వాళ్ళ ఇంట్రొడక్షన్ అయ్యే లోపల మా ఎలక్షన్లో అయిపోయేటట్టు కనిపిస్తూ ఉన్నది. సో అలాగే మీరు కాంగ్రెస్ క్యాండిడేట్స్ మీరే అన్నారు, ఇప్పుడు పార్టీ మారుతూ ఉన్నారు. సో దే హ్యావ్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మా క్యాండిడేట్ వచ్చే వరకు దే హ్యావ్ అ 30-year-old బ్యాక్గ్రౌండ్, అక్కడ మంచి పని చేసినట్టు బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అలాంటి ఒక వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన క్యాండిడేట్, షీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ క్యాండిడేట్. అంటే మా బోర్డు మెంబర్స్ అందరు సపోర్ట్ కూడా వాళ్ళకి ఉంది. అలాగే మా చైర్మన్స్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో చాలా అంటే 20 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నారనమాట. సో ట్రయాంగిల్ ఫైట్ అనేది ఏం లేదండి, వాళ్ళకి మేము పోటీ అంటున్నారు. సో నేను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తా అంటే మేము ఫస్ట్ ఉన్నాము, వాళ్ళకు మేమే పోటీ అంటున్నారు. సో యూ కెన్ అండర్స్టాండ్, మేమే ఫస్ట్ ఉన్నాం ఇక్కడ. మొత్తానికి అటు శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మహేశ్వర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నివేదిక గెలుపు కోసం శాయశక్తుల్లో ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా భారీ మెజార్టీ తీసుకురావడమే తమ వంతు లక్ష్యం అని కూడా అభిప్రాయం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీటీవీ న్యూస్, కంటోన్మెంట్ ఏరియా నుంచి.